నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, నడుములో సూదిపోట్లలా, వీపు మీద సమ్మెట పోటులా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. అయితే ఈ నొప్పి నివారిణి మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవలి కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవడం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలో చాలా రకాల ఇంజెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి మనం వెనకాల చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ L4, L5 డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంది. అది వచ్చి ఒక సైడ్ నరాన్ని ఒత్తుకుంటోంది, అంటే కాలంతా కూడా తిమ్మిరి పడుతుంది, లాగుతోంది, నొప్పి అంతా కూడా వస్తుంది, ముద్దుబారుతోంది. సో డిస్క్ వల్ల డిస్క్ జారి నరం అంతా ఒత్తుకుంటోంది, అందువల్ల కాలంతా తిమ్మిరి పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక అప్పుడు మనం చేసే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం. ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటే ఏ నర్వ్ అయితే ఒత్తిడికి లోనయ్యిందో ఆ నరాన్ని ఒక మెషిన్లో చూసుకుని, సిఎం మెషిన్ అంటాం, ఆ మెషిన్లోంచి చూసుకుంటూ ఆ నరం దగ్గర, ఆ డిస్క్ దగ్గర కరెక్ట్గా దానికి ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. వెనకాల నడుము వెనకాల కనెక్ట్ చేసే లింక్ను ఫేసెడ్ జాయింట్స్ అంటూ ఉంటాం. ఆ రెండు పక్కల కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, ప్రతి లెవెల్కి ఒక్కొక్క 2 ఫేసెడ్ జాయింట్లు ఉంటాయి. L3, L4కి 2 ఫేసెడ్ జాయింట్లు, L4, L5కి 2 ఫేసెడ్ జాయింట్లు, ఈ ఫేసెడ్ జాయింట్లు అంటూ ఉంటూ ఉంటాయి. సో మనకు ఆ ఫేసెడ్ జాయింట్ గనక అరుగుదల ఉంది, ఆర్థరైటిస్ డెవలప్ అయింది అనుకుంటే గనక ఆ ఫేసెడ్ జాయింట్లో కూడా ఈ రకమైన ఇంజెక్షన్ మనం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ అంటూ ఉంటాం. ఒక మక్క లాగుతుంది అంటూ ఉంటారు చాలామంది. మక్క లాగుతుంది, ఒక బటక్ ఏరియాలోనే మనకి పెయిన్ అంతా కూడా వస్తుంది అంటారు కొంతమంది. వాళ్ళకి ఎక్స్రే ఎంఆర్ఐలు అన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే సాక్రోఇలియాక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ కానీ ఆర్థరైటిస్ కానీ ఉంటుందో అలాంటప్పుడు మనం ఈ సాక్రోఇలియాక్ జాయింట్ని సేమ్ ఒక మెషిన్లోంచి ఒక యాంగిల్లో చూసుకుని కరెక్ట్గా ఆ జాయింట్కి కూడా ఈ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటూ ఉంటుంది. ఇంజెక్షన్ ఇస్తే తగ్గే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది.